మాట్లాడదాం. అమర్నాబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు ముగిశాయి. అయితే రెండు విషాదకరమైన ఘటనలు. ఒకటి, ఆయన కుమార్తెను కడసారి తన తండ్రిని చూసుకునేటువంటి అదృష్టాన్ని కల్పించలేదు. అక్కడ ఎంతోమంది పెద్దలు ఉన్నారు, మీలాంటి పెద్దలు ఉన్నారు, చొరవ తీసుకొని మరి ఆ విధంగా ఎందుకు చేయలేకపోయారు అనేది అందరూ మెదల్లో ఉన్నటువంటి ప్రశ్న. ఇంకొకటి, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకొని అధికారులను ఆదేశించి ప్రభుత్వ లాంఛనాలతో ఆ మాజీ మంత్రికి మరి ఆ కాపు ఉద్యమ నేతకి ఘనంగా వీడ్కోలు పలకమని చెప్తే స్వయంగా మీరే అడ్డుకున్నటువంటి విజువల్స్ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. ఏం చెప్తారు రాంబాబు గారి అంశం మీద? మొదటి విషయం మీద నేనేం కామెంట్ చేయండి, అది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారం. తల్లి కూడా తిరస్కరించింది కూతురు రావడానికి. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ దట్ ఇష్యూ. అది వారి కుటుంబ సభ్యులే మాట్లాడాలి, కుటుంబ సభ్యులే సమాధానం చెప్పాలి. ఒకటి అంశం. రెండో అంశం అయితే మాత్రం ఆ కుటుంబం చాలా బహిరంగంగా చెప్పింది, మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయే ముందు వాళ్ళందరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెంబర్ 1, ఆ ప్రాంగణంలోనే ఆయన్ని ఖననం చేయమని, అంటే పాతి పెట్టమని. 2, దినవారాలు చేయవద్దని. 3వది, తన భార్యకి పసుపు కుంకుమలు అలాగే ఉండాలి, తీయకూడదు అని. 4వది, నాకు ఏ విధమైన ప్రభుత్వ లాంఛనాలు ఈ ప్రభుత్వానికి వద్దు అని చెప్పారు. అవన్నీ వరుస చేసుకుంటూ వస్తున్నారు. ముందు ప్రకటించారు 12 గంటలకే మాకు ప్రభుత్వ లాంఛనాలు ఏదో ఇస్తామని ఎవరో ప్రకటిస్తే దానికి మాకు వద్దు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు రావాలంటే దొంగతనంగా నాకు అర్థం కాలేదు. రావచ్చాట ఆయన అంతిమ కోరికను తీర్చేటటువంటి బాధ్యత వారి కుటుంబానికేనా? ప్రభుత్వం సహకరించదా? ఎందుకు రావాలి? ఆయన తీసుకెళ్లి గుంటలో కూర్చే ముందు టక్కన చాటుగా దొంగచాటుకు వచ్చి ఊత్తర, ఇది ధర్మమేనా? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆయన కోరిక మేరకు మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చే లాంఛనాలు మాకు వద్దు అని చెబుతుంటే చనిపోయిన వాడి దగ్గరికి దొంగచాటుగా వెళ్ళి ప్రభుత్వ లాంఛనాలు, తుపాకులు, తోరలు పెట్టి ఊతున్నారంటే ఏం సార్ ఇది ధర్మమేనా? చెప్పండి. కాదు రాంబాబు గారు ఆయన అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు మాట్లాడుకొని ఆ పెద్ద ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి వారు అధికారులను ఆదేశించారు. గారు మీరు ఎన్ని చెప్పినా ఆ చనిపోయిన ఆయన మాకు వద్దు అని చెప్పేళ్ళాడు. ఏది బెటర్? చనిపోయిన ఆయన కోరిక తీర్చడమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న మాటలను రుద్దటమా? ఏది ముఖ్యం చెప్పండి, నాకు అర్థం కాలేదు. చనిపోయినటువంటి వ్యక్తి గోతిలో ఉన్నప్పుడు అతను చెప్పినటువంటి ఆ కుటుంబం కోరుకున్నట్టు చేయాలా? లేదు మేము చేస్తామని వచ్చేస్తారా? చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే రాంబాబు గారు, ఒకవేళ ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరపమని ప్రభుత్వ పెద్దలు ఆదేశించకపోతే రేపొద్దున మీరు ఏమంటారు? అంత పెద్ద నాయకుడు చనిపోతే కనీసం ప్రభుత్వం ఇదే నా ఇచ్చే గౌరవం అనరా? నేననేది కుటుంబం వద్దని చెప్పిన తర్వాత ఇంకెందుకండి? నాకు అర్థం కాలేదు. కుటుంబం వద్దు, మా నాన్నగారి కోరిక అది కాదు అని చెప్పిన తర్వాత ఇంకేంటి? ఇంకా వాటి తీసే ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాలేదు. ఇంకా ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఇట్టు అనుకుంటారు, వీళ్ళు ఇట్టు అనుకుంటారు, ఏంటి ఆర్గ్యుమెంట్? చంద్రబాబు మాట్లాడుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే అంటారు ఆర్గ్యుమెంట్. ఆయన చనిపోయే ముందే నాకు వద్దని చెప్తే ఆయన హిందూ సాంప్రదాయం ప్రకారం వారిని దహనం చేయాల్సింది దహనం చేయకోకుండా గోతిలో పాతేశారండి. శ్మశానాలకు తీసుకెళ్ళకుండా ఇంటి ముందు పాతేశారండి. ఆయన కోరిక కోసం ఎన్ని చేస్తున్నప్పుడు ఆయన కోరిక నెరవేరడానికి వీల్లేదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు, మేము తుపాకులు తీసుకొస్తామని అవసరమా? ఏమండి, కామన్ సెన్స్ లేదా? చనిపోయిన వ్యక్తి యొక్క గౌరవార్థం వారి కోరికను తీర్చవలసిన బాధ్యత వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఆ రకంగా చేయడం దుర్మార్గం అంటాను నేను. మళ్ళా ఇది దుర్మార్గం. అంటే రాంబాబు గారు వైసీపీ నాయకులు కొంతమంది కావాలని ఈ విధంగా రాద్ధాంతం చేశారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి, అదేవిధంగా ఆయన కుమార్తె జనసేనలో ఉన్నారని చెప్పేసి కుమార్తెను కూడా రానివ్వలేదు. మంచి పేరు ఏంటంటే మంచి పేరు వచ్చేది వద్దంటే వచ్చి వాయించడం మంచి పేరా? మాకు వద్దు బాబు అని కుటుంబం అంటుంటే లేదు మేము తుపాకులు పైకి వెళ్తాం అంటే అది మంచి పేరండి? ఏం మంచి పేరు ప్రభుత్వానికి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వానికి మంచి పేరు, చెడ్డ పేరు. వద్దన్నా కూడా వెళ్ళి అక్కడ మాట్లాడుతూ వాళ్ళ పనుల్లో ఉంటే ఏది జరగొట్టే కార్యక్రమం, అంతిమ సంస్కారం జరిగే చోట కూడా ఆయన కోరిక లేకోకుండా
మీరు వచ్చి గందరగోళం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం అనేది నాకు అర్థం కాలేదు. నోరు మూసుకు పోవద్దు, వాళ్ళు వచ్చారు పోలీసులు అక్కడ బందోబస్తు చూస్తారు, దట్స్ ఆల్. అంతిమ సంస్కారం అప్పుడు మీ రాజలాంఛనాలు వద్దు అని స్పష్టంగా ప్రకటించిన తర్వాత అయినా మేము చేస్తామంటే ఏంటిది? వాట్ ఇస్ ఆర్గ్యుమెంట్? నాకు అర్థం కాల. వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగిద్దా, మీ ఇష్ట ప్రకారం జరిగిద్దా? లేకపోతే అందరిని అరెస్ట్ చేసేస్తారు. మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి తుపాకులు పేల్చాల్సింది సరిపోయేది. మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు? మీరే పోలీసులు అందరినీ కూడా, మీరు జక్కంపూడి బ్రదర్స్ పోలీసుల మీదకి వెళ్తున్నారు కదా మీరు గొడవకి. అందరినీ లాఠీ చార్జ్ చేసేసి అప్పుడు పేలవాల్సింది. మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఆ కుటుంబం ఏం కోరుకుంటే, ఆ చనిపోయిన ఆయన ఏం కోరుకోవాలని కోరుకుని వాళ్ళకి చెప్పెళ్తే దాని అంతిమ సంస్కారం జరగాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు, మీరు మాట్లాడుకున్నారు, నేను మాట్లాడుకున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారి పాడె మోయటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు రాంబాబు గారు? తప్పే ఉంది. చాలా మంది మోసారు. గుర్తుపెట్టుకోండి, ముద్రగడ పద్మనాభం గారు తండ్రి సమానులు. ఆయన చనిపోయినప్పుడు ఆయన మోసి వాళ్ళ కుటుంబానికి కాస్త ఓదార్చే కార్యక్రమం చేశాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇట్? దాన్ని కూడా తప్పు పట్టుకుంటే పట్టుకొని దాన్ని కాదన్నా, పట్టుకున్నాడు పట్టుకుంటాడు. దాన్ని ఏమంటాం మనం? ఆయన అంతిమ సంస్కారం అప్పుడు ఆయన పాత్ర ఆయన నిర్వహించాడు. తండ్రి లాంటి వాడు మాకు అని ఆయన భావించాడు. దాని ప్రకారం చేశాడు. దానికి పెద్ద కామెంట్స్ చేసేవాడు ఉంటే వాడి కర్మ. నేను చేయగలిగింది ఏం లేదు. ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ